లాస్ట్ సెషన్‌లో మనం ద కాల్ అండ్ ద కాస్ట్ ఆఫ్ డిసైపుల్‌షిప్ మనం చూసాం. ఈ యొక్క సెషన్‌లో ద టెస్ట్ ఆఫ్ డిసైపుల్‌షిప్ ఆర్ ఎ డిసైపుల్ ఒక శిష్యుడి యొక్క పరీక్ష ఏ విధంగా ఉంటా ఉంది అనేది మనం చూస్తాం. లూకాసు సువార్త 14 అధ్యాయము 26-33 వచనాలు ఆ ప్యాసేజ్‌లో బేసికల్లీ దేర్ ఆర్ 3 టెస్ట్స్ ఆఫ్ డిసైపుల్‌షిప్. ఒక శిష్యుడు పరీక్షించబడతాడు. ఎందుకంటే శిష్యత్వం అనేది ఒక మాస్టర్ దగ్గర ఒక కమిట్మెంట్‌తో లాంగ్ టర్మ్ రిలేషన్‌షిప్‌తో ఆ యజమానుడు లేకపోతే ఆ మాస్టర్ యొక్క ఉద్దేశాలు చొప్పున నేర్చుకోవాలని, తన యజమానుడిలాగా మారాలని ఒక నిర్ణయం, ఒక కమిట్మెంట్, ఒక ఒడంబడిక అని మనం చూసాం. సో, కాబట్టి ఎవ్రి డిసైపుల్ మస్ట్ బి టెస్టెడ్ అండ్ బి ప్రూవెన్. సో, శిష్యత్వంలో ఉన్నటువంటి ఆ యొక్క టెస్ట్ ఏమి అని మనం చూసినప్పుడు, మొట్టమొదటిగా లూకాసు సువార్త 14 అధ్యాయము 26 వచనాన్ని గనుక మనం చూసినట్లయితే చూడండి. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెండ్రును, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ఈ 3 టెస్ట్‌లు కూడా నెగెటివ్ వేలో చెప్పబడాయి. హి కెనాట్ బి మై డిసైపుల్. హి కెనాట్ బి మై డిసైపుల్. అండ్ హి కెనాట్ బి మై డిసైపుల్. శిష్యుడిగా ఉండాలంటే ఏది ఉంటే శిష్యుడిగా మనము అవ్వలేమో చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడిక్కడ? తన తల్లినైనను, తండ్రినైనను, భార్యనైనను, పిల్లలైనను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను ద్వేషింపకుంటే అంటున్నాడు. ద్వేషించుట అన్న మాటకి మనం గనక చూసినట్లయితే, ఇదే వచనము మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనంలో గనక మనం చూసినట్లయితే, నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదు. సో, బైబిల్‌ని మనం అర్థం చేసుకోవాలంటే, బైబిల్‌తోనే అర్థం చేసుకోవాలి. బైబిల్ ఇంటర్‌ప్రెట్స్ ద బైబిల్. సో, అక్కడ హేట్ చేయటము, ద్వేషించుట అంటే కంప్లీట్‌గా వారిని తృణీకరించమనో, లేకపోతే వారితో తెగదెంపుకోమని అని కాదు కానీ, వారికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించుట. ఎ లెస్సర్ లవ్ కంపేర్డ్ టు ఆల్. సో, ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతా ఉన్నాడు? ఎవడైనా సరే నాకు శిష్యుడిగా ఉండాలంటే, హి మస్ట్ లవ్ మీ అబోవ్ ఆల్. మొట్టమొదటిది టెస్ట్ ఆఫ్ లవ్. టెస్ట్ ఆఫ్ లవ్. ఆయన్ని ప్రేమించకుండా ఆయన మాట మనం వినలేము. ఆయన మాట వినకుండా ఆయనకి శిష్యుడిగా మనం ఉండలేం. సో, ఒకడు నన్ను ప్రేమించినెడల వాడు నా ఆజ్ఞలను గైకొనును అని సెలవిచ్చాడు. ఆయన ఆజ్ఞలు గైకొనకుండా ఆయనకి మనం విధేయత చూపించిన వారు అవ్వలేము. ఆయనకి విధేయత చూపించిన వారుగా అవ్వకుండా ఆయన్ని మనం సంతోషపెట్టలేము. ఆయన్ని సంతోషపెట్టేవారుగా ఉండకుండా ఆయనతో శిష్యుడుగా మనము కొనసాగలేము. సో, అన్నిటికి మూలముగా ఇక్కడ మనకేమి కనిపిస్తా ఉందంటే, ఆ రిలేషన్‌షిప్. రిలేషన్‌షిప్‌లో ప్రేమ. దేవుణ్ణి ప్రేమించటం అనేది దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. అదేదో ఆప్షన్ కాదు. దేవుడంటున్నాడు, "ఎ న్యూ కమాండ్‌మెంట్." అండ్ ద గ్రేటెస్ట్ కమాండ్‌మెంట్ ఓల్డ్ టెస్టమెంట్‌లో ద గ్రేటెస్ట్ కమాండ్‌మెంట్ ఏది అంటే, లవ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ సోల్ అండ్ విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్. లవ్ యువర్ గాడ్. సో, క్రొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు అదే ఆజ్ఞను మరలా రీఇటరేట్ చేసి మనకి సెలవివ్వటం మనం చూస్తా ఉన్నాం. రెండోదిగా గనుక మనం చూసినట్టయితే 27వ వచనం 14 అధ్యాయము 27వ వచనాన్ని గనుక మనం చూసినట్లయితే, మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని యెడల వాడు నా శిష్యుడు నేరడు. హూఎవర్ డస్ నాట్ బేర్ హిస్ ఓన్ క్రాస్ అండ్ కమ్ ఆఫ్టర్ మీ హి కెనాట్ బి మై డిసైపుల్. మొట్టమొదటిది, ఎవడైనా నన్ను మిగిలిన వారందరికంటే ఎక్కువగా ప్రేమించలేకపోతే వాడు నా శిష్యుడు కానేరడు. రెండవది గనుక మనం చూసినట్లయితే ఇది లార్డ్‌షిప్ టెస్ట్. మొట్టమొదటిది రిలేషన్‌షిప్ అయితే, రెండవది లార్డ్‌షిప్. హూఎవర్ డస్ నాట్ బేర్ హిస్ ఓన్ క్రాస్ అండ్ కమ్ ఆఫ్టర్ మీ హి కెనాట్ బి మై డిసైపుల్.
బేరింగ్ ద క్రాస్ అన్నప్పుడు మనము ఏమి చూసాము? సిలువ అనేది ఈ లోకము దృష్టికి హ్యూమిలియేషన్. నిజమే. సిలువను గూర్చిన వార్త ఈ లోకానికి వెర్రితనం. ఎందుకని? సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు పెద్ద హీరోయిజం చూపించలా. ఆయన సిలువ దగ్గర సింహంలాగా కనపడలా. వధకు తేబడిన గొర్రె పిల్లలాగా కనపడ్డాడు. 100 మందిని చంపినవాడు మన లోకంలో హీరో. వారి చేతిలో మరణించిన వాడు హీరో ఎట్లవుతాడు? సో, దేనియందు నువ్వు అతిశయిస్తున్నావు అయంటే, లోకము దృష్టికి శక్తిహీనతగాను, లోకము దృష్టికి ఒక హ్యూమిలియేషన్‌గాను, శ్రమగాను, నిందగాను, అవమానముగాను, భయంకరమైనటువంటి ఒక మరణ సంబంధమైన వాటిని మనం అతిశయాస్పదముగా చెప్తూ ఉన్నప్పుడు, లోకము దృష్టికి అది వెర్రితనమే అవుతుంది మరి. అయితే లోకానికి వెర్రివాడిగా అయితే తప్ప యేసుక్రీస్తు ప్రభువుకు శిష్యుడిగా అవ్వలేము. ఇఫ్ యూ వాంట్ టు బి ద డిసైపుల్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, యూ మస్ట్ బి విల్లింగ్ టు బి కౌంటెడ్ యాస్ ఫూల్ ఇన్ థిస్ వరల్డ్. పౌలు భక్తుని లోకంలో వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఇదిగో ఈడికి పిచ్చి పట్టింది అన్నారు. ఇంకా ఏమన్నారు? వెర్రివాడు అన్నారు. అమితమైనటువంటి అధిక విద్య వలన ఇదిగో నీకు మైండ్ చెడిపోయింది అని అనేక మంది ఆయనన్నారు. పీడ వంటి వారన్నారు. That is one of the mark. If he is not the Lord of all, he is not the Lord at all. What a beautiful statement it is. యేసుక్రీస్తు ప్రభువారు మన యొక్క జీవితంలో అన్ని ఏరియాస్‌లో ఆయన ప్రభుత్వానికి మనం అంగీకరించకుండా, ఆయన యొక్క ప్రభుత్వము కిందకి ఏమాత్రము మనము రాలేము. ఆయన మన జీవితంలో ప్రభువై ఉండాలంటే, అన్ని విషయాల్లో ప్రభువై ఉండాలి. వి కెనాట్ కంపార్ట్మెంటలైజ్ అవర్ లైఫ్ లైక్ సేక్రెడ్ అండ్ సెక్యులర్. ఇది సేక్రెడ్ పార్ట్ అండి. ఈ ఏరియాస్‌లో నేను భక్తిగా ఉంటాను. ఇది సెక్యులర్ లైఫ్. సెక్యులర్ లైఫ్‌లో సెక్యులర్‌గా జీవిస్తాను. మందిరానికొచ్చినప్పుడు, ప్రార్థనలో ఉన్నప్పుడు, ఫెలోషిప్‌కొచ్చినప్పుడు, సండే ఓకే. ఐ విల్ బి ఎ డిసైపుల్. ఐ విల్ ఒబే. ఓహ్! నేను భక్తిగా ఉంటాను. నీతిగా ఉంటాను. యథార్థతగా ఉంటాను. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మై ఫ్యామిలీ, నా ఫ్యామిలీ నా ఇష్టం. వెన్ కమ్స్ టు మై వర్క్, నా వర్క్‌లో నేను కొన్ని చేయాల్సొస్తది. అది లోకంలో ఉన్నాను కాబట్టి. సో, మన యొక్క జీవితాన్ని కంపార్ట్మెంటలైజ్ చేసి, ఇది దేవునికి, ఇది నాకు, ఇది నా యజమానుడికి అని మనము ముక్కలు చేయలేము. ఇఫ్ హి ఈస్ నాట్ లార్డ్ ఆఫ్ ఆల్ ఇన్ యువర్ లైఫ్, హి కెనాట్ బి ద లార్డ్ అట్ ఆల్ ఇన్ అవర్ లైఫ్. సో, కాబట్టి ఆయన యొక్క లార్డ్‌షిప్ కిందకి రావటమే సిలువనెత్తుకోవటం అనేది. ఇది లోకం దృష్టికి వెర్రితనము. మొట్టమొదటిది లవ్ టెస్ట్ అయితే, రెండవది లార్డ్‌షిప్ టెస్ట్. 14వ అధ్యాయము 33వ వచనాన్ని గనుక మనం చూసినట్లయితే, ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. సో దేర్‌ఫోర్ ఎనీవన్ హూ డస్ నాట్ రినౌన్స్ ఆల్ దట్ హి హాస్, హి కెనాట్ బి మై డిసైపుల్. మీరు నోటీస్ చేసారా? మొట్టమొదటగా హి కెనాట్ బి మై డిసైపుల్. దట్ ఈస్ లవ్ టెస్ట్. తల్లిదండ్రుల కంటే, భార్య కంటే, పిల్లల కంటే, అన్నదమ్ముల కంటే, అక్కచెల్లెళ్ళ కంటే నన్ను ఎక్కువగా ప్రేమించిన వాడు నా శిష్యుడు కానేరడు. తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించలేని వాడు నా శిష్యుడు కానేరడు. తనకు కలిగినదంతయు రెనౌన్స్ అన్న మాటకి ఇక్కడ అర్థమేంటంటే, విడిచిపెట్టడానికి ఇష్టపడేవాడు. విడిచిపెట్టవలసొచ్చినప్పుడు విడిచిపెట్టడానికి ఇష్టపడేవాడు. మనం చూస్తాం బైబిల్‌లో రిచ్ యంగ్ రూలర్, ధనవంతుడైనటువంటి ఒక యవ్వనస్తుడైనటువంటి అధికారి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు. పరిగెత్తుకుంటూ వచ్చి మోకరించి, నిత్య జీవమునకు వారసుడినగుటకు నేనేమి చేయాలి అంటాడు. ప్రభు అన్నాడు, ఇదిగో సరే ఆజ్ఞలున్నాయి కదా! వాటిని నెరవేర్చన్నాడు. బాల్యము నుంచి నేనివన్నీ చేస్తా ఉన్నాను. అయితే నీకొకటి కొదువుగా ఉన్నది. వెళ్లి నీ ఆస్తిని అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించుము. పరలోకంలో నీకు ఆస్తి అధికమగును. అతడు మిగిలి ఆస్తిమంతుడు గనుక తన ముఖమును చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. ఏంటి ఇక్కడ పాయింట్? యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కటే చెప్పాడు. నువ్వు నా శిష్యుడిగా ఉండాలంటే, నువ్వు విడిచిపెట్టడానికి ఇష్టపడాలి. ఏం విడిచిపెట్టాలి? ఇఫ్ ఐ వాంట్ టు బి యువర్ మాస్టర్, యూ మస్ట్ లీవ్ యువర్ ఓల్డ్ మాస్టర్. నువ్వు ఆల్రెడీ నీకొక మాస్టర్ ఉన్నాడు. ఆ మాస్టర్ ఎవరో కాదు డబ్బే.
డబ్బు నీ తల మీద కూర్చుంది. డబ్బు నీకు యజమానుడిగా ఉంది. ఆ సిరికి నువ్వు దాసుడిగా ఉన్నావు. ఆల్రెడీ దాసత్వం చేస్తానే ఉన్నావు. ఇప్పుడు నా దగ్గరకొచ్చి నేను నీకు దాసుడినవుతాను. నువ్వు నాకు యజమానుడిగా ఉండు అని కోరుతున్నావు. ఏక దాసుడు ఇద్దరు యజమానులకి దాస్యత్వం చేయలేడు కదా! కాబట్టి నువ్వు వెళ్లి ఆ ఓల్డ్ మాస్టర్ మొదటి మాస్టర్ ఎవరైతే ఉన్నారో వాడిని విడిచిపెట్టురా. నేను నీకు మాస్టర్‌నవుతాను అని చెప్పాడు. థాట్స్ ద మీనింగ్ ఆఫ్ దట్ స్టోరీ. అయితే అతడు ఇద్దరికీ యజమానుడిగా ఉండాలని ట్రై చేశాడు. తను రినౌన్స్ చేయడానికి ఇష్టపడలేదు. విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. ద లాయల్టీ టెస్ట్. మొట్టమొదటిది లవ్ టెస్ట్ that talks about the relationship because it demands first and greatest love. Second one is the lordship test that talks about the lordship of the Lord in all of our life. అక్కడ దేవుని యొక్క కాడి కిందకి, అధికారము కిందకి మనము అన్ని ఏరియాస్‌లో రాకపోతే మనము శిష్యులము కాలేము. మూడోది లాయల్టీస్ టెస్ట్ దట్ టాక్స్ అబౌట్ ద స్టీవర్డ్‌షిప్. ఇదిగో ప్రభా! నీవు నాకిచ్చినవన్నీ నీవే. నీవు నాకివ్వనది ఏదీ నా దగ్గర లేదు. ఏది విడిచిపెట్టమంటే అది నేను విడిచిపెడతాను. నేను ఆ బలిపీఠం మీద పెట్టడానికి నీ కొరకు నేను ఇష్టపడుతున్నాను. దేనిని కూడా విడిచిపెట్టలేనంత భాగ్యముగా నేను ఎంచుకోను ప్రవ్వా అని చెప్పగలిగిన వాడే గుడ్ స్టీవర్డ్. సో, 'బాబీ రిచర్డ్సన్' అనేటువంటి ఈ యొక్క బేస్‌బాల్ ప్రేయర్ ఒక అద్భుతమైన ప్రార్థన చేశాడు. లుక్ అట్ థిస్ బ్యూటిఫుల్ ప్రేయర్. డియర్ లార్డ్, యువర్ విల్, నథింగ్ మోర్, నథింగ్ లెస్, నథింగ్ ఎల్స్. డియర్ లార్డ్, యువర్ విల్, నథింగ్ మోర్, nothing less, and nothing else. Amen. That's what the prayer of a disciple. In that prayer, we can see his utmost love. We can see his submission to the Lord's Lordship, and we can see how he is ready to be everything. Dear Lord, your will, nothing more, nothing less, and nothing else. ఆ మాట నీవు నేను ఈరోజు చెప్పగలమా? లేకపోతే మనకేమన్నా రిజర్వేషన్స్ పెట్టుకొని, దేవా నీ చిత్తం అంటున్నామా? మనం ఆల్రెడీ ఆప్షన్ బి అనే దాన్ని ప్రిపేర్ చేసి పెట్టుకొని, ప్రభా నీ చిత్తమే అని అంటున్నామా? మొట్టమొదటిది లవ్ టెస్ట్. రెండవది లార్డ్‌షిప్. మూడోది లాయల్టీ. 3 tests of discipleship. He cannot be my disciple. He cannot be my disciple. He cannot be my disciple. ఎంత కరాఖండిగా, ఎంత ఖచ్చితముగా దేవుడు ఆ మాటల్ని సెలవిస్తున్నాడో ఊహించండి. దెన్ వాట్ ఆర్ ద ఎసెన్షియల్స్ ఆఫ్ డిసైపుల్‌షిప్? శిష్యత్వంలో ఉండవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి ఎసెన్షియల్స్ ఏంటి? దేర్ ఆర్ 3 థింగ్స్ దట్ ఆర్ సో ఎసెన్షియల్ ఫర్ ఎ డిసైపుల్. ఇప్పుడు 'హి కెనాట్ బి మై డిసైపుల్' అన్నటువంటి సీరీస్‌ని మనం చూసాం 3 ఏరియాస్‌లో. ఈ మూడిట్లో 'హూ క్యాన్ బి ద డిసైపుల్' అనేది మనం యోహాను సువార్త 8వ అధ్యాయం, 13వ అధ్యాయం, 18వ అధ్యాయంలో మనం చూస్తాం. ఎవరయ్యా డిసైపుల్ అంటే, a disciple is the one who learns from the master. A disciple is the one who loves the Lord above all. A disciple is the one who lives like his master. Let us look into the essentials of discipleship. A disciple is a good learner. గుడ్ లెర్నర్. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనాన్ని గనుక మనం చూసినట్లయితే అక్కడ ఏమంటున్నాడో చూడండి. మీరు నా వాక్యమందు నిలిచి ఉండిన యెడల మీరు నిజముగా నాకు శిష్యులగుదురు. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా మీరు నాకు శిష్యులవుదురు. లుక్ ఎట్ దట్ వన్. యూ క్యాన్ బి మై యూ ఆర్ మై డిసైపుల్స్ ఇండీడ్. సో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మ్యాండేట్ కూడా ఇదే. మత్తయి సువార్త 11:29లో టేక్ అప్ మై యోక్ అపాన్ యూ అండ్ లెర్న్ ఆఫ్ మీ. నా యొద్ద నేర్చుకొనుడి. నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద మీరు నేర్చుకొనుడి. సో డిసైపుల్ ఇస్ ద వన్ హూ లెర్న్స్. ఇఫ్ యూ అబైడ్ ఇన్ మై వర్డ్ దెన్ యూ ఆర్ మై డిసైపుల్స్. జాన్ 8:31. ఆ చిన్న వచనంలో 3 ప్రాముఖ్యమైన విషయాలున్నాయి. మొట్టమొదటిది ద టీచర్. డిసైపుల్‌షిప్‌లో లెర్నింగ్ అనేది ప్రాముఖ్యమైనటువంటిదైతే టీచర్ ఎవరు?
యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, "యూ ఆర్ మై డిసైపుల్స్ ఇండీడ్" అన్నప్పుడు, మై డిసైపుల్స్ అని ఎవరు చెప్తారో ఆయనే గదా టీచర్. సో, జీసస్ క్రైస్ట్ ఈస్ అవర్ టీచర్. హి సెడ్, "యూ ఆర్ మై డిసైపుల్స్ ఇండీడ్." అవర్ టీచర్ ఈస్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. వాట్ ఈస్ అవర్ టెక్స్ట్ బుక్? టెక్స్ట్ బుక్ ఏంటి? ఆయనంటున్నాడు, "నా వాక్యమందు మీరు నిలిచిన యెడల" మై వర్డ్, మై వర్డ్. సో, విచ్ ఈస్ నథింగ్ బట్ ద బైబుల్. సో, దేవుని వాక్యమైనటువంటి బైబుల్ మన యొక్క టెక్స్ట్ బుక్. సరే, శిష్యుడికి టీచర్ దొరికాడు. శిష్యుడికి టెక్స్ట్ బుక్ దొరికింది. మరి శిష్యత్వములో టెస్ట్ ఏంటి? టెస్ట్ ఈస్ నథింగ్ బట్ అబైడ్. అబైడ్ మీన్స్ కంటిన్యూ, మీన్స్ obedience. So, look at this. If you abide in my word, then you are my disciples indeed. When Jesus Christ said, "You are my disciples," he is our teacher. When he says, "Abide in my word," the Bible is our textbook to learn. And abide is the condition, which is the test. If you abide, which is the obedience. So, యేసు క్రీస్తు ప్రభువారి దగ్గర ఆయన మాటలను వింటూ విధేయత చూపించేవాడే ఎ గుడ్ లెర్నర్ అండ్ హీ ఈస్ ద డిసైపుల్. చాలా సార్లు మనము కేవలం వినువారు మట్టుగా ఉంటున్నాము. కానీ వినినటువంటి వాక్యము చొప్పున నడుచుకోలేకపోతున్నాము. అందుకనే శిష్యత్వము అనేటువంటి మెట్టులోకి వెళ్ళట్లేదు. శిష్యులుగా అవుటకు దేవుడు మనల్ని పిలిచాడు. శిష్యత్వములో మాట వినుట చాలా ఇష్టం. సో, జాగ్రత్తగా ఆలోచించండి. ఎంతగా దేవుని వాక్యాన్ని మనం ప్రేమిస్తా ఉన్నాం. ఎంతగా ఆయన పాదాల దగ్గర కూర్చొని, "ప్రభా! నీ దాసుడు ఆలకించుచున్నాడు. నాతో మాట్లాడు" అని ఎంతగా ఆశతో ఆయన దగ్గరికొస్తా ఉన్నాం. ఏదో ఒక యాక్టివిటీగా మనం చేస్తున్నామా? యాక్టివిటీగా చదువుతూ, యాక్టివిటీగా మనం బైబిల్ స్టడీని, బైబిల్ రీడింగ్ చేస్తా ఉంటే, ఒకానొక రోజున అది ఒక మాన్యుమెంట్ లాగానో, లేకపోతే మనకి ఆచారంగానో అయిపోయి బోర్ కొట్టేస్తది. ఒక స్టోరీ నేను చదివాను. ఒక యవ్వనస్తురాలట ఒకసారి ఒక లైబ్రరీలో నుంచి ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక పుస్తకాన్ని తీసి చదువుతా ఉందట. చదువుతా ఉంటే అసలామనుకుందంట, "ఇంత బోరింగ్ బుక్ ఇది. ఇంత ఫేమస్ బుక్ ఎలా అయింది? ఛీ! 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 అసలు ఈ పుస్తకం నాకు నచ్చలేదని" పక్కన పడేసింది. ఆ పుస్తకాన్ని కొని ఇంటికి తెచ్చుకొని చదివింది. ఆ తర్వాత ఆ బుక్‌ని షెల్ఫ్‌లో పడేసింది. ఆ తర్వాత ఆమెకి వివాహమైంది. వివాహమైన తర్వాత తన భర్త తన ఇంటికొచ్చినప్పుడు ఆ బుక్ షెల్ఫ్‌లో ఆ బుక్ చూసాడట. "హేయ్! ఇది నేను రాసిన పుస్తకమే. నువ్వు చదివావా? ఎలా ఉంది నేను రాసిన పుస్తకం?" అని అడిగాడట. అప్పుడు వెంటనే ఆమె ఇది బోరింగ్ బుక్ అని చెప్పడానికి కొంచెం ఇబ్బంది పడి, "అవునా! అయితే నేను చదవలేదు. చదివి చెప్తాను" అందట. ఆ తర్వాత మరలా ఆ బుక్‌ని చదవటం స్టార్ట్ చేసింది. ఇప్పుడు ప్రతి పేజీలో, ప్రతి వర్స్‌లో, ప్రతి వర్డ్‌లో తన యొక్క భర్తను చూస్తూ ఉన్నప్పుడు, ఆ భర్త మీద ఆమెకున్నటువంటి ప్రేమతో ఆ బుక్ చదువుతా ఉన్నప్పుడట, ఆ పుస్తకము ప్రపంచంలో ఎందుకు అంత అద్భుతమైన పుస్తకమైందో, షీ ఫెల్ ఇన్ లవ్ విత్ దట్ బుక్ బికాస్ ద ఆథర్ ఆఫ్ దట్ బుక్ ఈస్ హర్ ఓన్ హస్బాండ్. వాట్ ఎ బ్యూటిఫుల్ స్టోరీ ఇట్ ఈస్. ఆథర్ ఆఫ్ ద బుక్‌ని ఎలగకుండా ఆ పుస్తకం చదివితే ఎలా ఉంటుందో, యేసు క్రీస్తు ప్రభువారికి నిజమైన శిష్యుడిగా అవ్వకుండా బైబిల్ చదవటం అలా ఉంటుంది ప్రియులారా. మెనీ టైమ్స్ మనకేదో ఒక రిలీజియస్ యాక్టివిటీలనో, లేకపోతే ఒక ఆచారపరమైనటువంటి కార్యకలాపం లాగానో బైబిల్‌ని చదవటం అలవాటైపోయింది. ఇఫ్ యూ ఫెల్ ఇన్ లవ్ విత్ ద ఆథర్ ఆఫ్ ద బుక్, యూ విల్ ఫెల్ ఇన్ లవ్ విత్ ద బుక్ ఇట్‌సెల్ఫ్. అండ్ ద బుక్ విల్ బి సో మార్వెలస్, సో వండర్‌ఫుల్, సో ఫ్యాసినేటింగ్. రిలేషన్‌షిప్ మేక్స్ ద హోల్ డిఫరెన్స్. ఒక దైవజనుడు అన్నాడు, "ద డస్టీ బైబిల్స్ రిజెంబుల్స్ డర్టీ లైవ్స్. డస్టీ బైబిల్స్ రిజెంబుల్స్ డర్టీ లైవ్స్." అనేక సార్లు మనం బైబిల్‌ని దుమ్ము దులుపుకొని, పట్టుకొని వారానికో, 2 వారాలకో వాటిని తీసుకొని వెళ్తా ఉన్నట్టుగా అనేక మందిని మనం చూస్తా ఉంటాం. నేను ఒక బైబిల్‌ని గురించినటువంటి స్టోరీ విన్నాను. డెహ్రాడూన్‌లో ఒక బైబిల్ ఎగ్జిబిషన్ పెట్టారట. ఆ బైబిల్ ఎగ్జిబిషన్‌లో చాలా ఓల్డ్ బైబిల్స్ అన్నీ కూడా డిస్‌ప్లే చేశారు. ఒక దైవజనుడు ఆ యొక్క బైబిల్స్‌ని చూడటానికి చాలా ఆసక్తితో ఫ్యాసినేటింగ్‌గా అక్కడికి వెళ్ళాడు.
ఆయన దృష్టంతా ఒక పెద్ద బైబిల్ మీద పడింది. అదొక గ్లాస్ క్లోజెట్‌లో పెట్టారు. చూస్తా ఉన్నాడు దగ్గరికి వెళ్లి. ఆ బైబిల్ అంతా చక్కగా అండర్‌లైన్ చేసుంది. రౌండ్ అప్ చేసుంది. లాట్ ఆఫ్ వర్క్ చేసుంది. అయితే కింద యెస్ లార్డ్ అని క్యాపిటల్ లెటర్స్‌లో రెడ్ ఇంక్ తోటి రాసుందట. పక్క పేజీలో ఏముందో చూసాడు. దాని మీద కూడా లాట్ ఆఫ్ వర్క్ చేసుంది. అక్కడ, ఇక్కడ, అక్కడ అండర్‌లైన్ చేసుకొని రాసుకొనున్నాడు. కిందకు అక్కడ గూడా యెస్ లార్డ్ అని క్యాపిటల్ లెటర్స్‌లోనే రాస్తుందట. ఆయనకి కుతూహలం ఆగలేక అక్కడున్న గార్డ్‌ని పిలిచి, "కుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ? పక్క పేజ్‌లో అటు ఇటు తిప్పి చూపిస్తావా నాకంటే?" "లేదండి. చాలా ఓల్డ్ బైబిల్ ఇది. కదిలిస్తే చిరిగిపోతదంటే" అతను చాలా బ్రతిమిలాడాడట. వెంటనే సరే అని జెప్పేసి చాలా మెల్లగా 2, 3 పేజీలు ఆ బైబిల్‌లో ముందు వెనక తిప్పి చూపిస్తే ప్రతి పేజీ కింద డౌన్ బాటమ్‌లో క్యాపిటల్ లెటర్స్‌లో రెడ్ ఇంక్ తోటి యెస్ లార్డ్, యెస్ లార్డ్ అని రాసిందట. ఆ బైబిల్‌లో ఉన్నటువంటి ప్రతి పేజీ కింద యెస్ లార్డ్ అని రాసుంచటం మనం చూసి ఆశ్చర్యపోయాడు. ఏంటండి యెస్ లార్డ్ అని రాసుకున్నారు. ఏంటి ఎవరు ఈయనంటే అప్పుడు వాళ్ళు చెప్పారంట, "ఈ బైబిల్ ఎవరిదో కాదండి. సీటీ స్టడ్ అనేటువంటి మిషనరీ బైబిల్ హిస్ ఓన్ బైబిల్. ఆయన ప్రతి రోజు ఆ వాక్యాన్ని చదువుకున్న తర్వాత చివరకొచ్చి, దేవా! నీ ఇష్టమే, నీ చిత్తమే సిద్ధించును గాక. ఇవన్నీయు నా జీవితంలో నెరవేర్చబడును గాక. యెస్ లార్డ్ అని తను తను అప్పగించుకొని, ఆ విధంగా కమిట్మెంట్‌తో ప్రార్థన చేసుకొని ఆయన అలా రాసుకున్నాడండి అని చెప్పాడట. వాట్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ హి ఈస్. హౌ హి లవ్డ్ ద బైబిల్ అండ్ వాట్ ఎ గ్రేట్ లెర్నర్ ఆఫ్ ద వర్డ్. My dear brothers and sisters, a disciple is a good learner. Secondly, యోహాను సువార్త 13 అధ్యాయము 35 వచనాన్ని గనుక మనం చూసినట్లయితే, అక్కడ సెకండ్ ఎసెన్షియల్ థింగ్ మనం అక్కడ చూస్తాం. 13 అధ్యాయము 35 వచనం చదువుతున్నాను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవాడైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందురు. By this all people know that you are my disciples. Again, look at that same phrase repeating. మొదటి సిరీస్‌లో యూ కెనాట్ బి మై డిసైపుల్. అక్కడ 3 టెస్ట్‌లు చూసాం. ఆ టెస్ట్‌ను పాస్ అవ్వకపోతే నా శిష్యుడు కానేరవు. ఇక్కడ 3 ఎసెన్షియల్ థింగ్స్ నీడ్ టు బి ఇన్ ఎ డిసైపుల్ మనం చూస్తున్నాము. మొట్టమొదటిది యూ మస్ట్ బి గుడ్ లెర్నర్. ఎ లెర్నర్ ఈస్ మై డిసైపుల్. రెండవది గనుక మనం చూసినట్లయితే బై దిస్ ఆల్ పీపుల్ నో దట్ యు ఆర్ మై డిసైపుల్స్ ఇఫ్ యూ హావ్ లవ్ ఫర్ వన్ అనదర్. లవ్ ఫర్ వన్ అనదర్. A lover who is reflective. A lover who is reflective. A learner who is receptive. Love is demanded because it is given as a new command. లవ్ ఈజ్ డివైన్. ఎందుకో తెలుసా? ముందు చెప్తున్నాడు 34లో నేను మిమ్మును ప్రేమించినలాగున మీరు ఒకరినొకరు ప్రేమించాలి. జస్ట్ యాస్ ఐ హావ్ లవ్డ్ యూ, యూ మస్ట్ లవ్ వన్ అనదర్. అండ్ లవ్ ఈజ్ డిస్ప్లేడ్. ప్రేమ అనేది ఇట్స్ నాట్ ఎ నౌన్. ఇట్ ఈస్ ఎ వర్బ్. ఇట్ మస్ట్ బి డిస్ప్లేడ్. ఇట్ మస్ట్ బి డెమాన్‌స్ట్రేటెడ్. ఇట్ మస్ట్ బి విజిబుల్ ఇన్ యాక్షన్ అమాంగ్ అస్. దీనిని బట్టే మీరు నా శిష్యులని అనబడుదురు. ఒకరోజు నేను మా పాస్టర్ గారు ట్రైన్‌లో నార్త్ ఇండియా మిషనరీ పరిచర్య కొరకు వెళ్తున్నాం. మేమిద్దరమే కూర్చొని మాట్లాడుకుంటున్నాం. మా ముందు ఒక ఆర్థోడాక్స్ హిందూ. ఆయన చూస్తేనే అర్థమవుతుంది ఈస్ ఎ బ్రాహ్మిన్ అని. ఆయన కూర్చొని మమ్మల్ని చూస్తా ఉన్నాడు. ఒక 10 మినిట్స్, 15 మినిట్స్ మా ఇద్దరిని తదేకంగా అలాగే చూస్తా ఉన్నాడు. నేను అట్లా జస్ట్ అట్లా వాష్‌రూమ్‌కి బయటకి అట్లా వెళ్తూ ఉండగానే, నేనట్లా మూవ్ అయ్యాను. నా వెనక నుంచి ఆయన మా పాస్టర్ గారిని మేము అన్న అంటాం. అన్నని ఇట్లా అడుగుతున్నాడు. "ఆయనెవరండి? మీ అబ్బాయా?" అని అడుగుతున్నాడు. "ఆయనెవరండి? మీ అబ్బాయా?" అని అడుగుతున్నాడు. అప్పుడు వెంటనే యెస్ ఇండీడ్ అని చెప్పి ఆయనకి స్పిరిచ్యువల్ సన్‌షిప్, బ్రదర్‌షిప్ ఏంటి ఆ ప్రేమ ఏంటనేది వివరిస్తూ ఆయనకి సువార్త చెప్పడం జరిగింది. చూడండి ఆయనకి మేము ఒక్క మాట సువార్త చెప్పలేదు. యేసు ప్రభు గురించి చెప్పడానికి అక్కడ ఉన్నటు పరిస్థితులు గాని ఏవి అనుకూలించినవి కాదు. కానీ ఆయనకి నాకు మధ్య ఉన్నటువంటి ఆ ప్రేమ మా మాటలలో, మా సంభాషణలో, మా బాడీ లాంగ్వేజ్‌లో ఏ విధంగా మేము బిహేవ్ చేస్తున్నామో అతన్ని చూసి ఇది తండ్రి కుమారుల ప్రేమ అన్నట్టుగా ఎవరండి మీ అబ్బాయా అని అడుగుతున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, దేవుని యొక్క అగాపే ప్రేమ అన్‌కండిషనల్ లవ్.
షరతులు లేని ఆ ప్రేమ, మనల్ని బాధించిన వారిని, అవమానించిన వారిని సైతము క్షమించగలిగిన ప్రేమ, త్యాగపూరితమైన ప్రేమ సంఘములో కనబడిన రోజున ఇదే గదా! ఇది కదా నిజమైనటువంటి ద మార్క్ ఆఫ్ క్రిస్టియానిటీ అని లోకము మనల్ని దేవుని యొక్క క్రీస్తు ప్రభు యొక్క శిష్యులుగా గుర్తిస్తుంది. ద మార్క్ ఆఫ్ డిసైపుల్‌షిప్ ఈస్ లవ్ ఆఫ్ గాడ్ ఇన్ యాక్షన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13 అధ్యాయంలో నిజమైన ప్రేమలో ఉన్నటువంటి 14 లక్షణాలు చెప్పాడు. 7 ఏమో నెగెటివ్ వేలో, 7 ఏమో పాజిటివ్ వేలో. అవి మన యొక్క జీవితంలో పర్ఫెక్ట్ బ్యాలెన్స్‌లో ఉన్నప్పుడు వి విల్ బి ద మిర్రర్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద డివైన్ లవ్ విచ్ క్రైస్ట్ డిస్‌ప్లేడ్ ఆన్ ద క్రాస్. సిలువ అనేది ప్రేమకు ప్రతీక. సిలువ మీదే దేవుని అత్యున్నతమైన ప్రేమ ప్రదర్శించబడింది. ఆ సిలువనెత్తుకొని మనము ఆయన వెంబడించే వారమంటే, ఆయన్ని అనుకరించే వారమైతే, ఏ విషయంలో ఇమిటేట్ చేయాలి యేసయ్యని? ప్రేమించే విషయంలో కూడా ఇమిటేట్ చేయాలి. A disciple is a lover who reflects the love of Jesus. ఆ విధంగా మనం ప్రేమిస్తున్నామా? ఇంకా మనము పలానా వ్యక్తిని నేను ప్రేమించలేను, పలానా వ్యక్తిని నేను క్షమించలేను అని ఏమన్నా భీష్మించుకొని కూర్చున్నామా? చచ్చినా నేను క్షమించనండి అంటారు. కానీ మందిరంలోకొచ్చి పాటలు పాడతారు, బలలో చేవేస్తారు, పరిచర్య చేస్తారు. హౌ ఇట్ కెన్ బి? ఏ విధంగా మనము దేవుని ప్రేమను మనము రిఫ్లెక్ట్ చేస్తాం? మర్చిపోగలుగుతున్నామా ఇతరులు మన ఎడల చేసినటువంటి తప్పిదాలని? తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగురు క్షమించుము అని చెప్పగలిగిన ఆ ప్రభువు యొక్క ప్రేమను మనము క్రియలలో మన జీవితాల్లో చూపించగలుగుతున్నామా? ఉచితంగానే పొందుకున్నాం గదా! మరి ఉచితంగా ఇవ్వడానికి ఏంటి కష్టం? ఫ్రీలీ యూ హావ్ రిసీవ్డ్, ఫ్రీలీ గివ్ అని ప్రభు అంటున్నాడు. అండ్ థర్డ్‌లీ a disciple is the one who reproduces a life that is reproductive. మొట్టమొదటిది లెర్నర్, రెండవది మనం చూసాము లవర్, మూడవది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క లైఫ్‌ని రీప్రొడ్యూస్ చేసేవారు. మీరు బహుగా ఫలించుట వలన మీరు నా శిష్యులగుతారు. దీని వలన తండ్రైన దేవుడు మహిమపరచబడతారు. బై దిస్ మై ఫాదర్ ఈస్ గ్లోరిఫైడ్ దట్ యు బేర్ మచ్ ఫ్రూట్ అండ్ సో ప్రూవ్డ్ టు బి డిసైపుల్స్. ప్రూవ్డ్ టు బి మై డిసైపుల్స్. మీరు నా శిష్యులు అనడానికి రుజువేంటో తెలుసా? బహుగా ఫలించుట. బహుగా ఫలించుట. ఫలం అనేది చెట్టు యొక్క నేచర్‌ని తెలియజేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, ఐ యామ్ ద ట్రూ వైన్, ద సోర్స్ ఆఫ్ లైఫ్. అలాగే ఈ లోకంలో ఫాల్స్ వైన్స్ కూడా ఉన్నాయి. ట్రూ వైన్ అని చెప్పినప్పుడు సొదొమలో, గొమొర్రాలో మొలిచినటువంటి ద్రాక్ష ఇది. ఈ లోకంలో కూడా ద్రాక్షలున్నాయి. ఈ లోకంలో కూడా ద్రాక్షరసం ఉంది. ఈ లోకంలో కూడా లైఫ్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ లోకంలో కూడా సంతోషము, ద్రాక్షరసం ఉన్నట్టు కనిపిస్తుంది. అయితే అది సొదొమ, గొమొర్రాలో మొలిసిన ద్రాక్ష. ఆ ద్రాక్ష రసము సెడక్టివ్, ఇంప్యూర్, ఇమ్మోరల్ అండ్ దట్ లైఫ్ ఈస్ డిస్ట్రక్టివ్. బట్ జీసస్ సేస్, ఐ యామ్ ద ట్రూ వైన్. మీరు బ్రాంచెస్. ఆయనయందు మనం నిలిచి ఉన్నాము అంటే, ఆయన యొక్క లైఫ్‌ని మనం రీప్రొడ్యూస్ చేయాలి. గలతీయులకు రాసిన పత్రిక 5దో అధ్యాయంలో శరీర కార్యాలు, ఆత్మ ఫలం గురించి చెప్పబడుతున్నాయి. 19-21 వరకు సెల్ఫ్ ప్రొడక్టివ్ ఫ్రూట్ అది. సెల్ఫ్ ప్రొడక్టివ్ అంటే స్వాభావికముగా నాలో నుంచి వచ్చే ఫలము శరీర కార్యాలు. ఆత్మ వలన ఫలించే ఫలము. స్పిరిట్ ప్రొడ్యూస్డ్ ఫ్రూట్ ఏంటంటే ఆత్మ ఫలము. ఆయనందు నిలిచి ఉండుట అంటే ఆయన మాటకు లోబడటం ద్వారా, ఆయన్ని ప్రేమించటం ద్వారా, ఆయన దగ్గర నేర్చుకోవటం ద్వారా, మనము ఆత్మ ఆధీనంలో జీవించటం ద్వారా వి లివ్ దిస్ ఫ్రూట్. ఒబీడియన్స్ అనే దాని గురించి ఒక స్టోరీ నేనెక్కడో విన్నాను. ఐ రియల్లీ వండర్డ్ థట్. ఒకసారి అలెగ్జాండర్ ద గ్రేట్ దగ్గరికి ఒక వ్యక్తి ఎళ్ళాడు. ఆయన అడిగాట, "సార్, వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ సక్సెస్? బికాజ్ యూ కాంకర్ ద వరల్డ్." లోకాన్ని మీరు జయించారు, ప్రపంచాన్ని. మీ సీక్రెట్ ఏంటంటే, ఆ టైంలో వాళ్ళ యొక్క ఆర్మీ ఒక కొండ యొక్క ఎడ్జ్ మీద ఉన్నటువంటి ఆ కొండ మీద మార్చింగ్ చేస్తా ఉన్నారు. మార్చింగ్ చేస్తూ ఉండగా అలెగ్జాండర్ అనంట ఇక ఫార్వర్డ్ మార్చ్ ఆజ్ఞ ఇచ్చాడు. వాళ్ళు మార్చ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇలా ఉంది, క్లిఫ్ ఇలా ఉంది. వాళ్ళు ఈ విధంగా మార్చ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక ముందుకొస్తే ఏమి లేదు. లోయ మాత్రమే ఉంది.
వాళ్ళ సైనికులు ఒక్కొక్కరు మార్చేసుకొని ముందుకొస్తా ఉన్నారు. దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద ఆర్డర్స్ ఆఫ్ ద కమాండర్ అలెగ్జాండర్. ఆగు అంటాడేమో అనుకుంటున్నారు. అయితే ఆగు అని చెప్పే వరకు వారు ఆగడానికి వీల్లేదు. ఎందుకంటే వారికి ఫార్వర్డ్ మార్చ్‌కి ఆజ్ఞ ఇచ్చేసాడు. వాళ్ళు మార్చేస్తా ఉన్నారు. ఇతనికేమో భయమేస్తా ఉంది. ఎందుకంటే ఆల్‌మోస్ట్ ద సోల్జర్ ఫస్ట్ సోల్జర్ క్లిఫ్ ఎండ్‌కొచ్చేసాడు. ఆగు అని చెప్తాడేమో అనుకుంటున్నాడు. ఈయన మౌనంగా ఉన్నాడు. మొదటి సోల్జర్ అడుగు ముందుకేసాడు. కింద పడి చనిపోయాడు. రెండో వ్యక్తి అడుగు ముందుకేసాడు. కింద పడి చనిపోయాడు. మూడో వ్యక్తి, నాలుగో వ్యక్తి, ఐదో వ్యక్తి, ఐదుగురు టప కింద పడి చనిపోయాడు. ఆరో వ్యక్తి క్లిఫ్ మీద ఒక కాలు, గాలిలో ఒక కాలు పెట్టాడట. రెండవ కాలు తీస్తే అతడు కింద పడిపోతాడు. అప్పుడన్నాడు స్టాప్ అని. ఒక కాలు క్లిఫ్ మీదుంది. ఒక కాలు గాలిలో ఉంది. ఆ సోల్జర్ అట్లా ఆగిపోయాడట. అప్పుడు తన వైపు తిరిగి అన్నాడంట, దిస్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై సక్సెస్ అన్నాడట. వాట్ డస్ ఇట్ మీన్? అన్‌క్వెషనబుల్ ఒబీడియన్స్ టు ద కమాండ్స్ ఆఫ్ ద మాస్టర్. ఒక ఒక కనికరము లేనటువంటి, ఒక సెల్ఫిష్, లోక సంబంధమైనటువంటి, ఒక మనిషి అయినటువంటి ఒక కమాండర్‌కే ఆ ఆర్మీ అంతగా లోబడితే, మన కోసం ప్రాణం పెట్టినంతగా మనల్ని ప్రేమించి, మనల్ని అంతగా అమితముగా ప్రేమించేటువంటి ఆ మాస్టర్‌కి మనం ఎంతగా విధేయత చూపించాలి. జస్ట్ ఇమాజిన్. We are here to reflect the life of Jesus Christ by reproducing the fruit of the Spirit. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, ఆశా నిగ్రహము, మంచితనము అనేటువంటి ఈ ఫ్రూట్ మనలో కనపడకపోతే వి ఆర్ నాట్ డిసైపుల్స్ ఎట్ ఆల్. క్రిస్టియన్స్ అని పేరు పెట్టుకోవటం కాదు. క్రైస్ట్ రిఫ్లెక్ట్ అవ్వాలి. స్పిరిచ్యువాలిటీ అని అనుకోవటం కాదు. ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ మనలో కనపడాలి. అండ్ థాట్ ఈస్ ద హాల్ మార్క్ ఆఫ్ ఎ డిసైపుల్. 3 కెనాట్స్, 3 క్యాన్ బీస్. మొట్టమొదటిదిగా మనం చూసాం. ఇదిగో యూ మస్ట్ బి ఎ లెర్నర్, యూ మస్ట్ బి ఎ లవర్ అండ్ యూ మస్ట్ హ్యావ్ ఎ లైఫ్ దట్ రీప్రొడ్యూస్ ద లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. The goal of discipleship is to be a disciple and to make disciples. That's why the Lord says, go and make disciples.